సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మరొక పర్యాయము యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా నీ సన్నిధానికి వస్తూ దేవా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడు. నీ కనికరం కొరకే నీ అధికారానికి అప్పగిస్తున్నాను. 2024 దేవా జూన్ నెల 4 తారీఖు నుంచి మా దేశంలో దేవా నాయన క్షేమమైన ప్రభుత్వాన్ని అనుగ్రహించు. శత్రు కార్యాలు లయపరచు. కొట్లాట్లు, గొడవలు, చావులు ఏవి జరగకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, అధికారులు ఎవరు నీవు నియమించావో క్షేమమైన దేశమా సంతోషించి గంతులు వేయము అని వాగ్దానాన్ని నెరవేర్చి క్షేమ స్థితి 2024లో దేవా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ద్వారా అయితే నీ నామానికి ప్రజల క్షేమమో ఆ ప్రభుత్వాన్ని అనుగ్రహించు. నీ సహాయం మాకు దయచే. మరొక పర్యాయము నీ పాదనలకు వస్తున్నాను దేవా. నాయన దేశము గాడుపుడి చేత, కీడుల చేత, నష్టము చేత నాయన తొలగించి క్షేమస్థితి దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 396 పాట పాడుకుందాం. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితం తానే ప్రవేశించెను. నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితం తానే ప్రవేశించెను. కన్నికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కన్నికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నేను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నేను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం తెరవము, త్వరితం తానే ప్రవేశించెను. నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితం తానే ప్రవేశించెను. కల్వరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా, కల్వరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా, చేతులలో తన కాలల శీలల ముండ్ల కిరీటం ధరించే. చేతులలో తన కాలల శీలల ముండ్ల కిరీటము ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించెను. నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించెను. కొన్ని మాటలు విని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 7వ వచనం నుంచి లేదా 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించడం మొదలుపెట్టిరి.
వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఆ శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీకు అందరికీ శుభములు లేదా వందనాలు చెల్లిస్తున్నాను. కదా కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీకు అందరికీ ప్రభు నామంలో వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. కనుక దేవుని వాక్యాన్ని ఆసక్తి కలిగిన వారు, ఆత్మీయులు కనుక దేవుని వాక్యము ఉన్నట్టుగా వినడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధులకు, సేవకులకు, వ్యతిరేకితులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే మనము దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతాం. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో పౌలు గనుక వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించడం మొదలుపెట్టింది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. వారు యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగిన వారై ఉండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వారు ఎరిగిన వారుగా ఉన్న సమయంలో పౌలు వారి దగ్గరికి వచ్చి, బాప్తిసం పొందిన వారి మీదకి వచ్చి, వారి దగ్గరికి వచ్చి వారి మీద చేతులుంచి ఆయన ప్రార్థించాడు. ఇంచుమించి ఎంత 12 మంది పురుషులు. కనుక వారు భాషలతో మాట్లాడి కనుక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలుపెట్టిరి. కనుక అది వరకు కూడా చాలామంది యోహాను బాప్తిసం ఎరిగి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి చాలామంది వినలేదు. కానీ మనం గత వర్తమానంలో చెప్పాను. కనుక మరి పరిశుద్ధాత్మ అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు వాక్యం చెప్పిన వారి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకం వారు పాపాలు ఒప్పుకొని రక్షించబడినట్లుగా మనం చూసాం. రెండోది అపోస్తలుల 8వ అధ్యాయంలో కనుక పిలుపు ద్వారా దేవుని వాక్యం విన్నవారు పరిశుద్ధాత్మ పేతురు వారి మీద చేతులుంచిన, యోహాను వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందటం మనం ఉన్నాం. అపోస్తలుల 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో పరిశుద్ధాత్మ వారి మీద దిగడము, పేతురుతో వచ్చిన విశ్వాసాలు చూసి అన్యజనుల మీద సహితం మాత్రం పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డము వారు చూసి ఆశ్చర్యపోయారు. వారందరూ బాప్తిసం పొందారు. కనుక ఇప్పుడు కొరింథీలో కనుక చాలామంది బాప్తిసం పొందారు. పౌలు వచ్చి వారిని అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందారంటే పరిశుద్ధాత్మను ఉన్నాడనే సంగతియే మేము వినలేదని వారు స్పష్టంగా చెప్పారు. అయితే పౌలు వద్దరికి వచ్చి వారి మీద చేతులించి ప్రార్థించినప్పుడు వారు ప్రవచించటకును, వారు ఆ భాషలతో మాట్లాడటకును, వారు ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా ప్రభువుని వారు ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ప్రభువుని వారు గొప్ప చేస్తూ ఉన్నప్పుడు, ఆ రీతిగా దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ వారు ఇంచుమించు 12 మంది పురుషులు. కనుక ఆ రీతిగా 12 మంది కూడా రక్షించబడ్డారు. ఆత్మీయంగా ప్రభువుని ప్రేమించేవారుగా మనం జీవించినట్లు చూస్తున్నాం. తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తున్నారు అను ఒక పాఠశాలలో తర్కించు వచ్చెను. ఇక్కడ గమనించినట్లుగైతే అతడు ఈ 12 మంది వారి మీద చేతుల పరిశుద్ధాత్మ పొందినప్పుడు అతడు అక్కడి నుండి సమాజ మందిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రసంగించాడు అపోస్తలుడైన పౌలు.
కనుక దేవుని రాజ్యం గురించి తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు వారితో ఉన్నాడు. ఈ 3 నెలల్లో వారికున్న అనుమానాలు, వారికున్న దేవుని వాక్యమును మీద తర్కనలు, వారు హృదయంలో ఉన్న సందేహాలు, వారు ధైర్యముగా మాట్లాడలేని స్థితిగతులు, ఎవరిని వారు ధైర్యముగా ఎదిరించలేని స్థితిగతులు, వారిలో చాలామంది దైవ గ్రంథం మీద, అపోస్తుల మీద, సంఘం మీద, సేవకుల మీద, వారు విన్న అనేకమైన వార్తల మీద వారికి అనుమానాలన్నీ కూడా ఈ 3 నెలలు పౌలు వారికి ఏం చేశాడంటే ప్రసంగించాడు, దేవుని రాజ్యం గురించి తర్కించాడు, ఒప్పించాడు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు వారికి దేవుని వాక్యం బోధించినప్పుడు కనుక దేని కొరకంటే ఇదంతా కూడా ప్రసంగించి దేవుని రాజ్యము కొరకు. ప్రసంగం అనేది ఎవరిచ్చేది అంటే దేవుడు. అందు బయలు చెప్తుంది మత్తయి సువార్తలో, మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. ఇదే విషయాన్ని మన ఇర్మియా గ్రంథం 18 అధ్యాయంకి వెళ్తే దేవుడు కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమని చెప్పి కుమ్మరవాణి అక్కడున్న సన్నివేశం ద్వారా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని గురించి తర్కించాలి. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం, వైకుంఠం, మోక్షం, మహిమారాజ్యం కనుక ఉన్నతమైన రాజ్యం కనుక గొప్ప ఆ పరలోక మహిమలో ఎవరైనా ఉండాలి అంటే ఆ పరలోక రాజ్యం గురించి తర్కించే ఒప్పించాలి అంటే అది కేవలంగా ప్రభువును ప్రేమించిన వారే తర్కిస్తారు, ప్రభువును ప్రేమించు వారే ఒప్పిస్తారు, ప్రభువును ప్రేమించు వారే ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కనుక మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా స్పష్టముగా మనము ఎరిగిన వారుగా ఉండాలి. అజ్ఞానులుగా, జ్ఞానము లేని వారుగా, అలవాటుగా, ఆచారముగా ఏదో సేవకులు వాక్యం బోధించారు విని వచ్చేవారంగా దాని గురించి అందుకు గత కాలంలో మనం చూసాం. అపోస్తుల కార్యంలో మనము 17 అధ్యాయంలో బెరయాలో ఉన్నవారు కనుక తెస్సలోనికలు ఉన్నవారు బెరయా కూడా వారు వచ్చి అక్కడ కూడా అనేకుల్ని దేవుని వాక్యం విషయంలో గనులుగా ఉండి దేవుని వాక్యాన్ని ఆసక్తిగా విని దేవుని వాక్యాన్ని అపోస్తుల పౌలు శీల చెప్పిన మాటలు అలాగున్నావో లేవని పరిశోధించేవారుగా, తర్కించేవారుగా, ఒప్పించేవారుగా, అనేకుల్లో ఆత్మీయ కలవరాన్ని రేపిన వారుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, దేవుని వాక్యాన్ని మనం స్పష్టముగా ఎరిగి ఉండాలి. పౌలు 3 నెలలు వారితో తర్కించుచు వారితో మాట్లాడుచు వారి ఎదుట ధైర్యముగా మాట్లాడుతూ వచ్చాడు పౌలు. దేవుని సేవకులు సమాజానికి, మనుషులకి, పరిస్థితులకి, ఉన్న కష్టాలకి ఎప్పుడూ భయపడకుండా దేవునితో మనం ఉండి ధైర్యముగా మాట్లాడాలి. దేవుని చిత్తాన్ని మనం ధైర్యముగా బోధించే వారంగా ఉండాలి. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమ్ము ఎదుట ఈ మార్గమును దూషించున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము త్వరన్నా అను ఒక పాఠశాలలో తర్కించు వచ్చెను. కొంతమంది హృదయాలు కఠినపరచబడిన వారే అంటే దేవుని రాజ్యం గురించి చెప్పినప్పుడు, తర్కించినప్పుడు, ఒప్పించినప్పుడు దాన్ని అంగీకరించక దేవుని రాజ్యం ఉన్నదని ఎవడు చూశాడు? ఈ తర్కవాదన మనకెందుకు, కనుక మనమెందుకు వాళ్ళు చెప్పిన ఒప్పుకోవాలి అని చాలామంది అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, వేషధారులైన వారు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఎరిగి కూడా ఎరగనట్టుగా ఉండే ఆ పరిచయం లాంటి వారు ఎప్పుడు తప్పులు కొనుగొని వారుగా, ఎప్పుడు కఠిన హృదయాన్ని కలిగిన వారుగా ఉండడానికి కారణము ఏంటంటే వారు చెప్పినదే వేదవాక్కు, మేము చెప్పినదే సత్యము. అందుకే వాళ్ళు చెప్పిన పరిచయాల గురించి వారు చెబుతురే కానీ చేయరు. చాలామంది సేవకులు, విశ్వాసులు చెప్పేవారుగా ఉంటారు కానీ దాని క్రియారూపములో వారు కనపరచరు. కానీ పౌలైతే దేవుని వాక్యాన్ని తర్కించు, బోధించు, పరలోక రాజ్యాన్ని గురించి ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడడం చూసి ఈ మనుషుని ఎట్లా ఎదుర్కోవాలి, ఈ మనుషుని ఎట్లా ఆటంకపరచాలి, ఈ మనుషులతో ఎట్లా వ్యాజ్యము తగు పెట్టుకోవాలి, ఎలాగ ఈ మనుషుని జయించాలి అని వారు కఠినపరచబడిన వారై ఈ మార్గమును గూర్చి జనసమ్ము ఎదుట
ఈ మార్గమును దూషించున్నందున అతడు వారిని విడిచి గమనించారా? కనుక వారు ఇంకెళ్తున్నారంటే ఆ జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి. కనుక ఈ పరలోక రాజ్యం మార్గం యేసేపును నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరా అనే మాటను మనం గమనించినట్లయితే చాలా మందిలో ఏముంటుందంటే వీళ్ళ దేవుడే మార్గం అట, వీళ్ళ దేవుడే సత్యము, వీళ్ళ దేవుడే నిజమాట, వీళ్ళ దేవుడే మోక్షము, ఇంకే దేవుళ్ళు మోక్షాన్ని తీసుకెళ్ళలేరని వ్యతిరేక భావాన్ని కలిగిన వారు ప్రపంచంలో పోపోలలాగా ఉన్నారు. ఇక్కడ కూడా జనసమూహమును ఎదుట ఈ మార్గమును దూషించున్నందున, కనుక జనసమూహముగా యేసు మార్గమును గురించి, పరలోకమును గురించి, సత్యమును గురించి వారు దూషణంగా, వారు ఎదురాడేవారుగా, వారు దూషించేవారుగా, వారు హేళన చేసేవారుగా, అవమానకరంగా మాట్లాడే వారుగా అక్కడ చాలామంది ఆ మందిరములో కనిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ఎక్కడే కాదు మన సంఘాల్లోనే సమస్య వస్తే దూషించేవారు ఉంటారు, ఎదిరించేవారు ఉంటారు, తప్పు పట్టేవారు ఉంటారు, నేను కొట్టేవారు ఉంటారు, నేను తిట్టేవారు ఉంటారు, దీని గురించి అవమానకరంగా మాట్లాడేవారు ఉంటారు. పరలోక రాజ్యము ఎవరిని చూసొచ్చావా అని వ్యతిరేకించే వారు కూడా ఎక్కడే కాదు మన సంఘాల్లో కూడా నిర్దినాన్ని చాలామంది ఉండేవారుగా మనకు కనిపిస్తున్నారు. కనుక వారిని మనం చూస్తాం, మనకు తెలుసు వాళ్ళ ఎవరి జీవితాలు ఏంటనేది. స్థానిక సేవకునికి వారి హృదయాంతరంగాలు, వారి కుట్రలు, వారి కుతంత్రాలు, వారి రాజకీయాలు, వారు దేని కొరకు దేవుని మందిరికి వస్తున్నారో, రాజకీయం కొరక, దూషణ కొరక, తప్పు పట్టాలన్నా, సంఘాన్ని మొక్కలు చేయాలన్నా, సంఘంలో సమస్యలు సృష్టించాలన్నా సమయం వచ్చినప్పుడు వారు సింహములాగా, వారు పులుల్లాగా, వారు ఎలుగుబంటిలాగా వారి స్వభావాలను బయట పెట్టేవారుగా కనిపిస్తారు. కనుక ఇక్కడ పౌలు వారిని చూసి అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తున్నారు అని ఒక పాఠశాలలో తర్కించు వచ్చింది. పౌలుకి ఏమనిపిందంటే, నేను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి యూదుల్ని ఎదిరించి వచ్చాను, కనుక ఇప్పుడు వీరిని విడిచి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్న అని ఒక పాఠశాలలో తన దగ్గరికి వచ్చిన వారికి, తన వాక్యాన్ని తను చెప్పిన మాటలు సత్యము అని అంగీకరించే వారికి 3 నెలలు దేవుని వాక్యం బోధిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక యేసు ప్రభువుని ఎదిరించేవారు చాలామంది బైబిల్లో మనం చూస్తాం. నువ్వు పాపులతో కలిసి బోధన చేస్తున్నావు, నువ్వు దయ్యాలు పట్టిన వాడు అని యేసు ప్రభువు అన్నారు. కనుక యేసు ప్రభువారు పాపులతోనూ సొంకులతో కలిసి బోధన చేస్తానని హేళన చేస్తూ వచ్చారు. నువ్వు మా ఊరు రావద్దు, వెళ్ళిపో, కనుక మా పందులన్నీ చంపేశావు అని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. కనుక ఈ దేవాలయంలో ఆ అల్లరి సృష్టించడానికి నీకు ఎవడధికారం ఇచ్చారని యేసు ప్రభువారిని వ్యతిరేకించేవారు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మనం సత్యముగా వాక్యం చెప్తే, సత్యములో మనం జీవిస్తే, సత్యాన్ని లోకాన్ని చూపించినట్లయితే, పరలోక రాజ్యాన్ని చూపించినట్లయితే, కనుక యోబు భార్యే కనుక తన పరిచర్యకు ఆటంకముగా కలిగినప్పుడు కూడా యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు అని ఆమెను అనలేదు. కానీ కనుక ఆమె యొక్క ఉద్దేశాలను వ్యతిరేకిస్తూ కేవలంగా యోబు ఎవరికి భయపడ్డాడంటే దేవునికే భయపడ్డాడు. ప్రియ దేవుని సేవకులారా, అపోస్తలుడైన పౌలు తను పిలిచిన దేవునికి లెక్క అప్పగించేవాడుగా, తనను ప్రేమించేవారు అందరికి వచ్చిన వారికి తురన్న అనే పాఠశాలలో 3 నెలలు దేవుని వాక్యాన్ని శిష్యులుగా వారిని ప్రత్యేకపరిచి, వారిని ఆత్మీయులుగా ఉజ్జీవింపజేసి, వారి సేవ కొరకే ప్రోత్సహించబడి, వారి సేవ కొరకే వెళ్ళేవారుగా, సంఘంలో నిలిచి దేవుని వాక్యం బోధించేవారుగా. సంఘములో గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. సంఘములో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. సంఘములో కనుక ఆత్మీయులు ఉంటారు, శరీరానుసారులు ఉంటారు. కనుక మనము ఇరువురికి దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆత్మీయులుగా ఉన్నవారు, గొర్రెలుగా ఉన్నవారు, విశ్వాసాలుగా ఉన్నవారు ఆ వాక్యాన్ని అంగీకరించి ప్రభువా మేము ఈ రీతిగా బతకాలని ఆశపడతారు. అవిశ్వాసాలుగా ఉన్నవారు, మేకలుగా ఉన్నవారు కనుక దేవుని విరోధంగా బ్రతికిన వారు తిరగబడతారు, వ్యతిరేకిస్తారు. కనుక వారు వ్యతిరేకంగా అల్లరి సృష్టిస్తారు. ఇది సహజం. కనుక ఇటు వారిని మనము గమనించాలి. మనం ఎవరిని కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. ఎస్తేరుని హేగే సిద్ధపరిచినప్పుడు
అందరూ కూడా సంవత్సరం గంగిరితో తయారయ్యారు, తిన్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, మంచిగా తయారయ్యారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఈ అలంకరణ రాజుకి ఇష్టము అంటే ఒక ఎస్తేరు ఒక్కరితే కోరుకుంది. ఆమె మాత్రమే, ఆమెను చూచిన వారికి దయ పుట్టింది, ఆ రాజుకి దయ పుట్టింది కనుక అందుకే ఆమెని బంగారు దండకం చూపించి ఆమె ముట్టుకున్న తర్వాత ఆమెని భారీగా స్వీకరించి సెలవు దినం ప్రకటించి గొప్ప బహుమానాలు, విందులు, వినోదాలు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఇంకా లేఖనములు చూసినట్లయితే చూడండి 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగిన గనుక యూదులేమి గ్రీకు దేశస్తులేమి ఆసియాలో కాపురము వారందరూ ప్రభువు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరము తగిన చేతికొట్లైనను నడికట్లైనను రోగులకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయింది. అప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు 2 సంవత్సరం వరకు కూడా దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ వచ్చాడు. యూదులేమి గ్రీకు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారు అందరూ ప్రభువు వాక్యం విన్నారు కనుక విని వారు ఏం చేశారంటే పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడని, అతని శరీరం తగిన చేతిగుట్లైనను నడికట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిను. పౌలు 2 సంవత్సరాల వరకు కూడా దేవుని వాక్యాన్ని యూదులకి గ్రీకు దేశస్తులకి ఆసియాలో కాపురం వారందరికీ దేవుని వాక్యం బోధించినప్పుడు పౌలు చేత అద్భుతాలు జరిగాయి. తన శరీరం తగిలిన వారు, తన చేతి గుడ్లు తగిలిన వారు, రోగులు వచ్చినప్పుడు స్వస్థపరచబడ్డారు, దయ్యాలు వదిలిపోయాయి. కనుక ఆ రీతిగా పౌలు చేత దేవుడు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే 2 సంవత్సరాల వరకు కూడా. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కనుక అప్పుడు పౌలు దేశ సంచారంలో మాంత్రులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నని మాట చెప్పి దయ్యము పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కనుక ఆ రీతిగా అప్పుడు ఏమి జరిగింది? దయ్యములు పౌలు చేత వెళ్ళపోవడం, దేశ సంచారకులు మాంత్రికులు వాళ్ళ మంత్రశక్తులు, వారి దైవ శక్తులు విడిచిపెట్టి పౌలు ప్రకటించి యేసుతోడు మేము ఉచ్చాటన చేయొచ్చునని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును వారు పౌలు బోధించినప్పుడు యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారు. ఈ యొక్క మాంత్రికులు ఏం చేశారంటే యేసు నామములో ఉపయోగించారు. యేసు నామములో వారు ఉచ్చాటన చేశారు. యేసు నామములో ఉచ్చాటన చేశారు గనుక వారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారు ఉచ్చాటన చేసినప్పుడు ఆ దయ్యములను వారు వెళ్ళగొట్టడానికి వారి శక్తుల చేత, వారి మంత్ర శక్తుల ద్వారా, వారి దెయ్యముల చేత అవి వెళ్ళలేదు కానీ కనుక యేసు నామములో ఉపయోగించారు. ఆ నామం ఎట్లా ఉపయోగించే పౌలు ప్రకటించి యేసు నామములో మిమ్మల్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్న మాంత్రికులు ఆ రీతిగా ప్రార్థన చేశారు. యూదుడైన స్కేను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండేది. అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగుగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. కనుక ఇక్కడ యూదుడైన స్కెవయను అతని ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు పౌలు ప్రకటించి యేసు నామములో మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి. కనుక ఆ వార్త ఆ ప్రాంతమంతా ప్రబలిన కారణం చేత కనుక దెయ్యం ఏమంటుంది నేను యేసును ఎరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, మీరెవరని ఆ దయ్యము పట్టిన 7 మీద ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై ఆ ఇంటి నుండి పారిపోయారు. దెయ్యం నేను పౌలుని గుర్తెరుగుదును, యేసుని ఎరుగుదును, కనుక మీరెవరు అని చెప్పి ఆ దయ్యములు ఆ యొక్క మాంత్రికుల మీద పడి
వారి బట్టలు ఊడబెరికి వారి శరీరాన్ని గాయం చేసి ఆ ఇంటి నుంచి 7 తగిలికెళ్ళాయి. అవి దూరంగా వారిని తరుముతూ వచ్చాయి. కనుక ఆ రీతిగా వారు ఆ ఇంటి నుంచి పారిపోయి ఈ సంగతి ఎఫెసీయులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగను. కనుక ప్రభువైన యేసునామము ఘనపరచబడును. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటికి తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వల్ల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించెను. గమనించారా ప్రియ సహోదరి, ఈ దయ్యము పట్టిన వారు పారిపోయారు. ఈ సంగతి ఆ ప్రాంతంలో ఉన్న వారు, ఎఫెసీలో ఉన్న అందరూ వచ్చి, యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ వచ్చి ప్రభువైన యేసునామము ఘనపరిచారు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి వాటిని కాల్చివేశారు. వాటి వేల 50,000 వెండి రూకలాయను. అంటే కనుక ఇంత విస్తారమైన పుస్తకాలు తీసుకొచ్చి కనుక 50,000 వెండి రూకలు, ఆ డబ్బులు అంత లెక్క చూడగా ఇంత డబ్బుతో ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలి వ్యాపించింది. కనుక ప్రభువు నామము ఘనపరచబడ్డది. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, కనుక నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, కనుక మీరెవరని చెప్పి 7 మాంత్రికుల మీద దయ్యాలు పడి వారిద్దరిలో ఇద్దరిని లొంగ తీసుకొని వారిని గెలిచి వారిని గాయం చేసి వారి బట్టలు ఊడబెరికి వారిని ఇంటిని తగిలికెళ్ళినప్పుడు వారు పారిపోయారు. ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు విని వాళ్ళు ఏమి చేశారంటే ఎఫెసీలో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్తులు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడను. గనుక వారు భయపడ్డారు. యేసు నామమును వారు ఘనపరిచారు. విశ్వసించి నమ్మిన వారు అనేకులు వచ్చి ప్రభువైన యేసు చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనరి. కనుక పౌలు చేసిన అద్భుతాలను చూసి వారు యేసే దేవుడిని ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు తమ పుస్తకాలు తెచ్చి అందరూ ఎదుట కాల్చారు. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించింది. అంటే దేవుని వాక్యము ఆ ఎఫెసీ ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ వార్త విస్తరించింది. కారణం ఏంటంటే ప్రియా సహోదరి సహోదరుడా, శక్తి చేత బలము చేత ఎప్పుడు దేవుని కార్యాలు జరగవు. మనుషుని జ్ఞానము చేత దేవుని కార్యాలు జరగవు. మనుషులు పలు భాషల్లో మాట్లాడి ద్వారా దేవుని కార్యాలు జరగవు. కనుక కార్యం చేసింది ఎవరంటే ఆయనే, ఏ మనుషుడు కూడా కాదు. కనుక నిన్ను ఒక పాత్రగా, మరియమ్మని యేసుప్రభు జన్మించిన ఒక పాత్రగా వాడుకున్నాడు. పౌలుని తన నడిగొట్లు, తన శరీరం తగిలి, తన యొక్క బట్టలు తగిలి, తన నీడ తగిలి స్వస్థపరిచివారు వారు చాలామంది ఇక్కడ ఉన్నట్లుగా, చాలామంది పౌలు దగ్గర నుంచి దెయ్యాలు పోయినట్లుగా మనం చూసాం. దీని అర్థం ఏంటంటే నిన్ను నన్ను ప్రభువు వాడుకుంటూ ఒక పాత్రగా వాడుకున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్న సమయ గ్రంథం, నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను. భక్ష్యం గారు అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎప్పుడు వారి పేర్ల కొరకు ప్రాకులాడలేదు, ఎప్పుడు వారు డబ్బా కొట్టుకోలేదు, ఎప్పుడు నా గురించి చెప్పండి అని ఎవరికీ చెప్పలేదు. ఒక మోగవాడు వచ్చాడు ప్రార్థన కొరకు, భక్ష్యం గారు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. ఆయన్ని పిలుస్తాడు, మాట్లాడని అన్నాడు. కనుక ఆయన మాట్లాడాడు, ఒక్క మాట్లాడాడు. ఇంకా మళ్ళా మాట్లాడు అంటే ఆయన ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు వెళ్ళు కూర్చో, అక్కడ మీటింగ్ అవుతుందని చెప్పి ఆయన పంపించి ఆయన మళ్ళా ప్రేయర్లో ఉన్నాడు. మనమైతే అద్భుతం జరిగింది రాండి అని చెప్పి అందరు పిలిపించి అందరి ఎదుట దీన్ని చెప్పేసి మనలో మనం గొప్ప చేసుకుంటాం. కనుక పౌలు ఎవరిని కనపరిచాడు? కనుక అనేక దైవజనులు ఎవరిని కనపరిచారు? నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. దేవుని మందిరంకి ఇచ్చినా, దేవుని మందిరం కట్టినా, దేవుని మందిరంలో ఏ కార్యం చేసినా, ఏది చేసినా నిన్ను నువ్వు ప్రసారం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఘనపరుచుకుంటున్నావు. ప్రభు అంటే నన్ను ఘనపరచేవాడిని నేను ఘనపరుస్తాను, నన్ను తునీకరించేవాడిని నేను తునీకరిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువుని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆ రీతిగా ఈ యొక్క అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో
విన్న మాటలను మన జీవితాల్లో అన్వయించుకొని ప్రభువా ఆ దినం పౌలును వాడుకున్నాం, భక్ష్యం గారు వాడుకున్నాం, పేతును వాడుకున్నాం, ఇర్మియాను వాడుకున్నాం, గొప్ప గొప్ప దైవజనులు వాడుకున్నాం. నన్ను కూడా ఒక పాత్రగా వాడుకొని నువ్వు ఆయనకు పరిపూర్ణంగా లోబడితే నువ్వు ఆయన పిలుపు ద్వారా నువ్వు ఆయన ఏర్పాట్లు నువ్వు పరిచర్యలు ఉంటే ఆయన నీతో ఉంటాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎవరి ద్వారా ఎటువంటి పరిస్థితులు నీ ముందున్నా వాటన్నిటిపై విజయం ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని పరీక్షించుకుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. దూరము వాక్యం నీ ద్వారా ప్రబలుతుంది. నీ దూరము నీ నామాన్ని నీ ద్వారా ప్రభువు నామాన్ని ప్రకటిస్తాడు. దూరము నీ పేరు కూడా దూరంగా దేవుడు పంపిస్తాడు. ఫలానా వాళ్ళు ఫలానా దగ్గర నుండి సేవ చేస్తున్నారు అని దేవుని సేవకులు, ఆత్మీయులు, ఫలానా విశ్వాసి ఫలానా దగ్గర ఉన్నారని చెప్పి నువ్వు చెప్పుకోవక్కర్లే. ఆయన నిన్ను గురించి దూరముగా వ్యాపింప చేస్తాడు. వాక్యాన్ని ఎలా వ్యాపింప చేస్తాడు, సువార్తను ఎలా వ్యాపింప చేస్తాడు, ఆయన నామాన్ని కూడా ఆరుదిగా వ్యాపింప చేస్తాడు. నీ నామాన్ని వ్యాపింప చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించేది, ఎప్పుడు మనుషులకు కనబడాలని ఎప్పుడూ ఆరాటపడొద్దు. కనుక ఆ రీతిగా మనం దేవునికి ఇష్టకరంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, అది వారి జ్ఞానముతో వారికి అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపు. విన్న వాక్యమును అంగీకరించి నిన్ను ప్రేమించి నరకము తప్పించుకొని నీ రాజ్యమును సంపాదించుకునే వారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, తను ప్రేమించు వారికి కూడున్న మనెల్లరికను తోడుండి ఆస్వాదించునుగాక. ఆమేన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించెను. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించెను. యేసుని స్వీకరించు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.